రాష్ట్ర ప్రజలందరికీ ఈ పులివెందుల వేదిక చేసుకొని ఇక్కడి నుంచే మాట్లాడుతూ ఉన్నాం. పులివెందుల నుంచి ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం. ఎన్నికల్లో ఎవరైనా గెలవడానికి ప్రజలను నమ్ముకుంటారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్నికల్లో గెలవడానికి ప్రజలను నమ్ముకోలే. పెట్రోల్ క్యాన్ నమ్ముకున్నారు, బండరాలను పగలగొట్టే సుత్తే నమ్ముకున్నారు, మనుషులు తలలు పగలగొట్టడానికి ఆయుధాలను నమ్ముకున్నారు. ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు ఎన్నికల్లో గెలవడానికి ప్రజలను నమ్మి ప్రజలను అభ్యర్థిస్తారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెట్రోల్ క్యాన్లు చేతిలో పట్టుకొని, పెద్ద పెద్ద బండరాల పగలగొట్టే సుత్తులు చేతిలో పట్టుకొని, గుణపాలు చేతిలో పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడి చేస్తూ ఇంకా ఒక రోజు 2 రోజులు పోతే గనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కుటుంబానికి దగ్గరగా ఉండే ఓటర్ల మీద కూడా దాడి చేసేదానికి సంసిద్ధమవుతూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఫస్ట్ టైం పులివెందులలోనే మనం చూస్తున్నాం. ఒక్క మాట నేను స్పష్టంగా ప్రజలకు చెప్తా ఉన్నా, ఈ పరిస్థితిని గురించి మీరు అర్థం చేసుకోండి. కరెక్ట్గా 24 గంటలు కూడా గడవలే. ఒక 15-16 గంటల ముందు ఇదే పులివెందుల టౌన్లో ఎవరైతే నిన్నటి దినం 307 సెక్షన్కు దగ్గరగా ఒక మనిషిని హత్య చేసేదానికోసం ప్రయత్నం చేసి సురేష్ మిగతా వారిపైన, అమరేశ్వర్ రెడ్డి పైన దాడి చేసి హత్యా ప్రయత్నం చేసినారో, ఎవరైతే భాషా నేతను, విజయ్ కుమార్ నేతను మరికొంతమంది కలిసి చేసినారో, 24 గంటలు గడవక ముందే ఆ 307లో ముద్దాయిలైనటువంటి ఆ వ్యక్తులు మళ్ళీ ఇదే రోజు ఈరోజు ఆ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను, అంతకంటే ప్రధానంగా వేల్పుల రామును తీవ్రమైనటువంటి గాయపరిచి హత్యా ప్రయత్నం చేసినారు. అంటే నిన్న హత్యా ప్రయత్నం చేసినటువంటి ముద్దాయిలు పులివెందుల్లో స్వేచ్ఛగా కొత్త పెళ్లి కొడుకులు పులివెందుల్లో పెళ్లి చేసుకొని పెళ్లి కొడుకులు తిరిగినట్టు తిరుగుతూ ఉంటే పోలీసులు పట్టించుకోలే. ఈరోజు ఒక 307 సెక్షను, రేపు 307 సెక్షను, మన్నాడు 302 కావచ్చు. ప్రజలారా, 302 కావచ్చు. ఎవరో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాలో ఉండే వాళ్ళను ఎవరు మీరు హతమార్చాలనుకుంటున్నారో 300 సెక్షన్ కావచ్చు. కానీ పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తిన ఉంటున్నారు. వాళ్ళ ఆవేశంతో గొడవ చేస్తే ఎక్కడైనా సర్ది చెప్పచ్చు. ఎవరైనా కానీ రాజకీయాలలో ఆవేశాలతో కేకలేసుకుంటారు, రాళ్ళు వేసుకుంటారు, చెదిరిపోతారు. ఇది ఆవేశంతో చేసే గొడవ కాదు. పక్కా పథకం ప్రకారం ఆలోచనాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రమైన అవమానం చేయాలనే పథకం ప్రకారం ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను బెదిరించే కార్యక్రమంలో భాగంగా పథకం ప్రకారం చేసే దాడులు. మరి వారు తెలుగుదేశం పార్టీ ఏమో పథకం ప్రకారం దాడులు చేస్తూ ఉన్నారు. పోలీసులు నిద్రపోతా అంటే మేము నిద్ర లేపగలుగుతాం, స్పృహ లేక తెచ్చేదానికోసం. నిద్ర నటిస్తే ప్రజలారా ఎవరేమో లేపలేం. పోలీసులు నిద్రపోతా అంటే నిద్ర లేపుతాం. ప్రజాస్వామ్యవాదులమైన మేము వాళ్ళు నిద్ర నటిస్తున్నారు. వాళ్ళేమో పథకం ప్రకారం దాడులు చేస్తారు, వీళ్ళేమో నిద్రపోతా నటన కొనసాగిస్తారు. జరగాల్సిన కార్యక్రమానికి సహకరిస్తే పరిస్థితి ఉంటే ఈ పులివెందులను రక్తసిక్తమైన పులివెందులుగా చేసే పరిస్థితి, ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి మానభంగం చేసి పూలంగల కాడ నిలబెట్టే పరిస్థితి తీసుకొస్తే ఇక్కడుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు బిక్కుబిక్కుమని ప్రాణభయంతో బతికే పరిస్థితులు కల్పిస్తారా మీరు? ఇక్కడుండే నాయకులు ఎవరైతే ప్రధానంగా ఉండారో వాళ్ళందరికీ కూడా రక్షణ లేని పరిస్థితి మీరు తీసుకొచ్చి పెట్టినారు. మారణాయుధాలతో మేము తిరగలేం, చట్టాన్ని గౌరవిస్తాం. వారు మాత్రం మారణాయుధాలతో తిరిగి వ్యక్తుల మీదకి వచ్చే పరిస్థితి. ఒకటి మాత్రం స్వచ్ఛంగా చెప్పగలుగుతా ఉన్నాం, మేము ఈ ఎన్నికలు సజావుగా, సక్రమంగా, ప్రజాస్వామ్యంగా జరపడానికి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులుగా, అదే సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గౌరవాన్ని కాపాడడం కోసం ఈ మండలానికి సంబంధించిన 10,600 మంది ఓటర్లు కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలైన మేము కానీ ఆయన గౌరవాన్ని నిలపడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, కష్టాలు పడడానికి, దెబ్బలు తినడానికి, గాయాలు పొందడానికి, తప్పుడు కేసులు పెట్టించుకోవడానికి, అవసరం అనుకుంటే చనిపోవడానికి కూడా సంసిద్ధమే. మరి ప్రజలకు వాస్తవ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాం, గమనించమని కోరుతూ ఉన్నాం. పులివెందుల మండలానికి సంబంధించిన ఈ 10,600 మంది ఓటర్లతో పాటు పులివెందుల తాలూకాకు సంబంధించిన యావత్ ప్రజానికం కూడా ఈ సత్యాన్ని గమనించమని 2 చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరించి వారికి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం.